Hi, in this video we are going to look at the Telugu meanings of sentences using the word the or the. The means a or e, but it is not necessary to use these words in every sentence. Let us try to understand when to use these words from the example sentences. Open the bottle means సీసాను తెరువు. Here open means తెరువు, bottle means సీసా, and we add nu suffix after సీసా. The light is on means light on లో ఉంది. The room is hot means గది వేడిగా ఉంది. Here room means గది, room is means గది ఉంది, hot means వేడిగా. Turn off the TV means టీవీ ఆఫ్ చెయ్యి. I play the piano means నేను పియానో వాయిస్తాను. Here I means నేను, I play means నేను వాయిస్తాను. The dog is white means ఆ కుక్క తెల్లగా ఉంది. Here dog means కుక్క, dog is means కుక్క ఉంది, white means తెల్లగా. The food is cold means ఈ ఆహారం చల్లగా ఉంది. Here the means ఈ, food means ఆహారం, food is means ఆహారం ది, cold గా. The sky is clear means ఆకాశం నిర్మలంగా ఉంది. Here sky means ఆకాశం, sky is means ఆకాశం ఉంది, clear means నిర్మలంగా. Turn off the gas means గ్యాస్ ఆఫ్ చెయ్యి. We lost the game means మేము ఆటలో ఓడిపోయాము. Game means ఆట, లో means in. We lost means మేము ఓడిపోయాము, we means మేము. Beware of the dog means కుక్క ఉంది జాగ్రత్త. Dog means కుక్క. He threw the ball means అతడు బంతిని విసిరాడు. Here he means అతడు, he threw means అతడు విసిరాడు. Ball means బంతి and ni is the suffix. He turned the key means అతడు తాళం చెవిని తిప్పాడు. Here he means అతడు, he turned means అతడు తిప్పాడు. Key means తాళం చెవి and ni is the suffix. I won the lottery means నేను లాటరీ గెలిచాను. Here I means నేను, I won means నేను గెలిచాను. Lottery means just you can say lottery. I will pay the bill means నేను బిల్లు చెల్లిస్తాను. Here I means నేను, I will pay means నేను చెల్లిస్తాను. Tell me the truth means నిజం చెప్పు. Tell me means చెప్పు, or you can also say నాకు చెప్పు. Truth means నిజం. The doorbell rang means doorbell మ్రోగింది. Rang means మ్రోగింది. The meeting ended means సమావేశం ముగిసింది. Ended means ముగిసింది. The pain has gone means నొప్పి తగ్గింది. Pain means నొప్పి. The river is wide means ఈ నది విశాలంగా ఉంది. Here the means ఈ, river means నది,
రివర్ ఈజ్ మీన్స్ నది ఉంది. వైడ్ మీన్స్ విశాలంగా. ద రూమ్ వాజ్ వామ్ మీన్స్ ఈ గది వెచ్చగా ఉండెను. హియర్ ద మీన్స్ ఈ, రూమ్ మీన్స్ గది, రూమ్ వాజ్ మీన్స్ గది ఉండెను, వామ్ మీన్స్ వెచ్చగా. తరుణ్ డ్రోవ్ ద కార్ మీన్స్ తరుణ్ కార్ను నడిపాడు. హియర్ తరుణ్ డ్రోవ్ మీన్స్ తరుణ్ నడిపాడు. వేర్ ఇస్ ద పెయిన్ మీన్స్ నొప్పి ఎక్కడ ఉంది. హియర్ వేర్ మీన్స్ ఎక్కడ, వేర్ ఈజ్ మీన్స్ ఎక్కడ ఉంది, పెయిన్ మీన్స్ నొప్పి. కమ్ ఇన్ టు ద రూమ్ మీన్స్ గది లోపలికి రా. హియర్ కమ్ మీన్స్ రా, ఇంటూ మీన్స్ లోపలికి, రూమ్ మీన్స్ గది. హీ క్లోజ్డ్ ద డోర్ మీన్స్ అతడు తలుపు మూశాడు. హియర్ హీ మీన్స్ అతడు, హీ క్లోజ్డ్ మీన్స్ అతడు మూశాడు, డోర్ మీన్స్ తలుపు. హీ కిక్డ్ ద బాల్ మీన్స్ అతడు బంతిని తన్నాడు. హియర్ హీ మీన్స్ అతడు, హీ కిక్డ్ మీన్స్ అతడు తన్నాడు. బాల్ మీన్స్ బంతి and knee is the suffix. The area was quiet means ఈ ప్రదేశం నిశ్శబ్దంగా ఉండెను. Here the means ఈ, area means ప్రదేశం, area was means ప్రదేశం ఉండెను, quiet means నిశ్శబ్దముగా. The baby is crying means పాప ఏడుస్తూ ఉంది. హియర్ ద బేబీ మీన్స్ పాప, ఈజ్ క్రయింగ్ మీన్స్ ఏడుస్తూ ఉంది. ది ఎర్త్ ఈజ్ రౌండ్ మీన్స్ భూమి గుండ్రంగా ఉంది. హియర్ ఎర్త్ మీన్స్ భూమి, ఎర్త్ ఈజ్ మీన్స్ భూమి ఉంది, రౌండ్ మీన్స్ గుండ్రంగా. ద ఐస్ హ్యాస్ మెల్టెడ్ మీన్స్ మంచుగడ్డ కరిగిపోయింది. హియర్ ఐస్ మీన్స్ మంచుగడ్డ, మెల్టెడ్ మీన్స్ కరిగిపోయింది. ద ఐస్ ఈజ్ మెల్టింగ్ మీన్స్ మంచుగడ్డ కరుగుతూ ఉంది. హియర్ ఐస్ మీన్స్ మంచుగడ్డ, ఈజ్ మెల్టింగ్ మీన్స్ కరుగుతూ ఉంది. ద సన్ ఈజ్ షైనింగ్ మీన్స్ సూర్యుడు మెరుస్తూ ఉన్నాడు. హియర్ సన్ మీన్స్ సూర్యుడు, ఈజ్ షైనింగ్ మీన్స్ మెరుస్తూ ఉన్నాడు. ద ట్రీ ఫెల్ డౌన్ మీన్స్ చెట్టు క్రింద పడింది. హియర్ ట్రీ మీన్స్ చెట్టు, ఫెల్ డౌన్ మీన్స్ క్రింద పడింది. టర్న్ ఆఫ్ ద అలార్మ్ మీన్స్ అలారం ఆఫ్ చెయ్యి. వాజ్ ద మూవీ గుడ్ మీన్స్ సినిమా బాగుందా. హీ రోట్ ద రిపోర్ట్ మీన్స్ అతడు నివేదికను వ్రాసాడు. హియర్ హీ మీన్స్ అతడు, హీ రోట్ మీన్స్ అతడు వ్రాసాడు, రిపోర్ట్ మీన్స్ నివేదిక and nu is the suffix. She boiled the eggs means ఆమె గుడ్లను ఉడకబెట్టింది. Here she means ఆమె, she boiled means ఆమె ఉడకబెట్టింది. Eggs means గుడ్లు plus nu is the suffix. So గుడ్లు plus nu becomes గుడ్లను.